హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నాకైతే విపరీతమైన జలుబండి. కొంచెం వాయిస్ ఏమన్నా మీకు లో అనిపిస్తే కనుక అడ్జస్ట్ చేసుకొని చూడండి. నేను లాస్ట్ వీడియోలో సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలనేది అయితే చూపించాను కదండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే, మొన్న నేను నర్సరీ మేళాలో చామంతి మొక్కలు తీసుకొచ్చాను కదండి, అవి రీపాటింగ్ చేసుకుంటున్నాను. అలాగే అంత చిన్న కుండీలో మొక్కలు చూస్తే పెద్దగా కనిపిస్తున్నాయి, వాటి రూట్స్ ఎలా ఉన్నాయి, అలాగే దాంట్లో ఉన్న మట్టి ఎలా ఉంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలోని. మనం ఇంత పెద్ద పెద్ద కుండీల్లో అన్నీ వేసి పెంచుతాం కదండి, మరి వాళ్ళు అంత చిన్న కుండీలో అసలు వాళ్ళకి అంతలా ఎలా డెవలప్ అవుతున్నాయి మొక్కలు అనేది ఒకసారి చూద్దాం. అసలు అందులో రూట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అయితే యాక్చువల్ మనం ఎప్పుడైనా సరే మొక్క పెట్టుకునేటప్పుడు డ్రైనేజ్ హోల్స్ అనేవి కరెక్ట్ ఉండాలండి కుండీల్లోని. అయితే నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే, కింద హోల్స్ దగ్గర ఏవో ఒకటి రాళ్ళు ఏవో ఒకటి అడ్డు పెడతానండి. అంటే వాటర్ తొందరగా వెళ్ళిపోకుండా అన్నట్టు, మట్టి ఒకటి దిగిపోకుండా అని రాళ్ళు అయితే అడ్డు పెడతాను. కానీ ఈసారి మాత్రం అసలు ఏం అడ్డు పెట్టట్లేదండి రాళ్ళు కానివి. ఎందుకంటే కొంచెం మనకు అందులో ఇప్పుడు వర్షాకాలం ఈ వాటర్ ఉంటేనండి మొక్కలు కుళ్ళిపోతున్నాయి అన్నమాట వేర్లు. దాని గురించి అయితే నేను ఇప్పుడు రాళ్ళు కూడా ఏం పెట్టలేదు. కొబ్బరి పీచు ఉంటుంది కదండి, అదొక్కటి కింద పరిచయం అనమాట బెడ్ లాగా, అది వేసి మట్టి అనేది వేసేసుకుంటున్నాను నేను. మనం కలుపుకున్న సాయిల్ మిక్స్ లూజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం పోసిన వాటర్ దిగుతూనే ఉంటాయిలేండి, అందులో అయితే నిల్వ అయితే ఏమి ఉండవు. అయితే నేను ఇప్పుడు ఈ కుండీల్లో ఈ నర్సరీ మేళాలో తెచ్చినటువంటి మొక్కలు అయితే పెడుతున్నాను కదండి. అందులో వాళ్ళు అంత చిన్న పాట్లో 4 మొక్కలు 5 మొక్కలు ఎలా పెంచుతున్నారో అనండి వాళ్ళు. అదే మన దగ్గరకు వచ్చేసరికి మనం ఒక కుండీకి ఒక మొక్క అన్నట్టే పెట్టుకుంటాం మనం. కానీ ఇప్పుడు చూడండి, వాళ్ళు అంత బుషీగా రావడానికి ఏంటంటే వాళ్ళు మొక్కలు అనేది అందులో ఎక్కువ పెడుతున్నారండి. అందులో ఇప్పుడు వైట్లో 3 మొక్కలు ఉన్నాయండి అందులోని. అయితే మొక్క కుండీలోంచి మాత్రం తొందరగానే ఊడొచ్చేసిందండి, లూజ్గానే ఉంది మట్టి. అదిని ఏం కలిపారా అందులో, ఏం మిక్స్ చేసి ఉంటారా అని చూస్తేనండి, నాకైతే అందులో మొత్తం అది రెడ్ సాయిలే కనిపించిందండి. కోకోబీట్ కూడా నాకు ఎక్కువ ఏం కనిపించలేదు అందులో, అంటే రెడ్ సాయిల్ ఎక్కువ ఉంది. కానీ అసలు నేను అక్కడికి మార్నింగ్ వాటర్ కూడా పోసానండి ఆ మొక్కలోని. అదే మన మొక్కలో కుండీలో మట్టి అయితేనండి ముద్దలు అంటుకుపోతుంది. కానీ ఆ మట్టి ఏంటో తెలియదు కానండి, పొడిలాడుతూ ఉంది. వాటర్ తడున్నా సరే పొడిగా ఉంది మట్టి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, అది విరిగిపోయింది ఆ మట్టి కూడా. నేను తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. మట్టి తడి మట్టేనండి, అయినా సరే చేతికి కూడా అంటుకోకుండా పొడిగా రాలిపోతుందండి. అలా ఉంది నర్సరీలో తెచ్చిన పాట్లో మట్టి అండి. అదే ఎందుకు ఏంటి అని అబ్జర్వ్ చేస్తేనండి నాకేమనిపించిందంటే, మామూలుగా అయితే మన కుండీలకు మనం 2-3 హోల్స్ పెట్టుకుంటాం కదండి, అదే నర్సరీలో కుండీలకి అయితే ఎక్కడైనా అలాగే ఉంటాయిలేండి, ఎక్కువ హోల్స్ ఉంటాయండి. అయితే వాళ్ళు ఆ హోల్స్ని కవర్ చేయలేదండి, కింద అసలు ఏమీ పెట్టలేదు, డైరెక్ట్ మట్టి వేసేసి మొక్క పెట్టారన్నమాట. అందుకే పోసిన వాటర్ పోసినట్టు వాళ్ళ కుండీల్లో నిల్వ అనేది ఉండక మట్టి అలాగా లూజ్గా ఉందేమో అనిపించింది. అందుకే ఇంకా నేను కూడా అయితే ఏం అడ్డు పెట్టలేదండి కింద డ్రైనేజ్ హోల్స్కి. ఓన్లీ కొబ్బరి బీచ్ ఒకటి పరిచానండి, అది కూడా మట్టి దిగిపోకుండా ఉంటుందని కొబ్బరి బీచ్ ఒకటి వేసానమాట. ఇంకా రూట్స్ విషయానికి వస్తేనండి, మొక్క చూస్తే అంత గ్రోత్ అయింది కదండి, అసలు కుండీలో సగానికి కూడా లేవండి రూట్స్ అనేవి. చాలా డెలికేట్గా అనిపించింది ఈ రూట్స్ అయితే నాకు. అంటే ఆ సైజు మొక్కకి నేను రూట్స్ కుండీ కింద వరకు వచ్చేస్తాయేమో అనుకున్నాను, కానీ సగం వరకే వచ్చినాయండి రూట్స్. మొక్కలు చూస్తే అంత హెల్తీగా ఉన్నాయి, అంత గ్రోత్ ఉంది, కానీ రూట్స్ అనేవి ఆ పార్ట్లో సగం వరకే కనిపించినాయి నాకు. కానీ చూస్తున్నారు కదండి ఆ పార్ట్కు హోల్స్ ఎలా కనిపించినాయో. అన్ని హోల్స్ ఉండే వాళ్ళు ఏమీ కవర్ చేయకుండా పోసిన వాటర్ పోసినట్టే వెళ్ళిపోయేలా పెట్టేశారండి. అందుకేనేమో మట్టి అనేది అలా గొల్లగా లూజ్గా ఉంది అని అనిపించింది వాళ్ళ నర్సరీలో తెచ్చిన మొక్కలకి. అందులోనూ ఎక్కువ నర్సరీ వాళ్ళు మొక్కలకి డిఏపి అని అవి వేసేస్తారండి, అందుకే మొక్క తొందరగా ఫాస్ట్గా ఎదిగిపోతుంది. కానీ ఆ కుండీల్లో 3 4 ఉంటే కూడా రూట్స్ కూడా ఎక్కువ కనిపించట్లేదండి. మరి అది అంటే అంత స్ట్రాంగ్గా కూడా లేవు రూట్స్ అనేవి. ఇప్పుడు ఇది చూస్తున్నారా, ఇది అందులో 5 ప్లాంట్స్ అండి అవి. అయితే దాని స్టెమ్ చాలా స్ట్రాంగ్గా ఉందండి, కానీ రూట్స్ అయితే దీనికి కూడా అంతేనండి, చాలా డెలికేట్గా ఉన్నాయి రూట్స్, చాలా సన్నగా ఉన్నాయి చామంతి మొక్క రూట్స్ అయితే.
మన శాప్లింగ్స్కి ఉంటాయి చూడండి రూట్స్, చాలా చిన్న చిన్నగా సన్నగానండి అలా ఉన్నాయండి దీని వేర్లు కూడా. మొక్క చూస్తే ఇంత గ్రోత్ ఉంది, ఇంత స్ట్రాంగ్ ఉంది, కానీ దాని రూట్స్ చూస్తేనేమో చాలా డెలికేట్గా ఉన్నాయండి. మరి ఎందుకు ఈ వెరైటీకి ఎలా ఉంటాయా ఏంటో నాకు అర్థం కాలేదు. చాలా లేతగా ఉన్నాయండి వేర్లు, అది అనమాట. చాలా మనకి మామూలుగా అయితే భూమిలోంచి పీకిన మొక్క అయితే ఎంత గట్టిగా ఉంటుందండి వేరు, ఇవైతే అలా లేవు, మరి ఎందుకో ఏమో. అయితే మనం ఎప్పుడైనా సరేనండి నర్సరీ నుంచి తెచ్చిన మొక్క ఏ మొక్క అయినా సరేనండి హాఫ్ వరకు మట్టి అనేది తీసేయాలన్నమాట. ఎందుకంటే రూట్స్ అనేవి మనం బయటికి రావాలి. అవి అప్పుడు మనం కుండీలో పెట్టుకున్నప్పుడు మన మట్టిలో ఆ రూట్స్ అనేవి తొందరగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట అండి. అదే మనం అలా అలా మట్టి మొత్తం పాటు పెట్టేసామనుకోండి తొందరగా రూట్స్ అనేవి స్ప్రెడ్ కావన్నమాట. అది కానీ ఈ మొక్క ఇంత హైట్లో ఉన్నందుకండి దీని రూట్స్ కానీ దీని కాండం కానీ చాలా స్ట్రాంగ్ ఉండాలండి. కానీ మరి కుండీలో గురించి అలా ఉన్నాయా రూట్స్, లేకపోతే మరి దీని వెరైటీకే అలా ఉంటాయా అనేది నాకు ఫస్ట్ టైం చూస్తున్నాను కదా. అయితే నేను ఇంతకుముందు ఒకసారి అండి ఊర్లోని ఇల్లంటే నార్లు అమ్మే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇంతే హైట్ మొక్కలండి అవిని, దానికి ఫుల్ ఫ్లవరింగ్ ఉన్నాయి అప్పుడు తీసుకునేటప్పుడు. అయితే దాని కాండం కానీ రూట్స్ కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే వాళ్ళు మట్టిలోంచి మనకి పీక్ వచ్చి అమ్ముతారు కదండి, దాని గురించి మరి అలా ఉన్నాయా లేకపోతే మరి ఈ వెరైటీకి ఎలా ఉంటాయా అనేది నాకు ముందు ముందు తెలుస్తుందన్నమాట. మనం కుండీలో మార్చాం కాబట్టి రూట్ ఏమైనా స్ట్రాంగ్ అవుతుందా లేదా అనేది చూడాలి. కానీ నా దగ్గర కూడా ఒక ఎల్లో కలర్ చామంతి ఉందండి, అది ఫ్లవర్ కూడా చాలా పెద్దగా వస్తుందన్నమాట. అది తొందరగా స్ప్రెడ్ అవుతాయండి రూట్స్. అదొకటి, దానికి ఎన్ని పిలకలు వస్తాయోనండి, ఆ పిలకల్ని నేను తీసేసి మళ్ళీ వేరే వేరే ప్లేసెస్లో అవి గుచ్చుతూ ఉంటాను అనమాట. అయితే ఆ పిలకల రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇంకా చెప్పాలంటేనండి నా దగ్గర చిట్టి చామంతి ఇలాంటివి ఉన్నాయి కొన్ని రకాలు. అవి పెద్ద పెద్ద మొక్కలు ఏం కాదండి, చాలా చిన్నవి అవి, కానీ వాటి వేర్లే ఇంకా గట్టిగా ఉన్నాయండి. చెక్ చేశాను నేను అక్కడికి, మన దగ్గర ఉన్న చామంతి మొక్కలు వేర్లే చాలా గట్టిగా ఉన్నాయి. మనం ఇంకా మట్టిలో మనం ఇంకా అంతంత మాత్రమే వేస్తామండి. నర్సరీ వాళ్ళు అయితే తొందరగా ఎదగడానికి అన్నట్టు ఏవో ఇంకా వేస్తూనే ఉంటారు. అయితే ఇంకా ఇప్పుడైతే మనం వీటిని కూడా రీపాట్ చేసాం కాబట్టి చూడాలండి ముందు ముందు ఏమైనా వేర్లు కొంచెం స్ట్రాంగ్ అవుతాయా, మరి ఈ రకానికి ఎలానే ఉంటాయా అనేది ముందు ముందు తెలుస్తుంది. అంటే కొంచెం వేర్ అనేది స్ట్రాంగ్ ఉందనుకోండి మొక్క గ్రోత్ బాగుంటుంది, కింద నుంచి పిలకలు కూడా కొంచెం ఎక్కువ వస్తాయి. అలాగే కొంచెం మనం వాటర్ పోసినప్పుడు వేరు అనేది గట్టిగా ఉంటే మొక్క అనేది కొంచెం నిలబడినట్టండి. అదే లూజ్ ఇలా ఇప్పుడు చిన్న చిన్నగా వేర్లు శాప్లింగ్స్కి ఉన్నట్టు ఉన్నాయనుకోండి, ఆ వాటర్ ఏమాత్రం అందులో నిలవన్నా మొక్క కొంచెం తొందరగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అది ఇంక ఇప్పుడైతే ఈ చామంతి మొక్కను కూడానండి రీపాటింగ్ చేసేసుకుంటున్నాను. ఆ పాట్ సైజ్ చూడండి, దాంట్లో 2 మొక్కలు పెట్టారండి. అంటే 100 రూపాయలు తీసుకున్నారు. అది 100 రూపాయలకి పర్వాలేదు అనిపించింది రండి ఇది, ఎందుకంటే ఒక మొక్క 50 రూపాయలు అయినట్టు కదండి. అది మనకి ఫ్లవరింగ్తో వచ్చింది కదా, దాని గురించి నాకైతే 100 రూపాయలు పర్వాలేదని అనిపించింది. దాని రూట్స్ చూడండి, దీనికి కొంచెం బెటర్ అనే చెప్పాలండి రూట్స్, కానీ లాగుతుంటే వచ్చేస్తున్నాయండి ఆ వేర్లు కూడా. అది అయితే ఇది చాలా రేర్ అండి, ఈ గ్రీన్ దొరకడం చాలా కష్టం. నేను చాలా ట్రై చేశానండి ఇంతకుముందు శాప్లింగ్స్ కోసం, కానీ ఇది రేర్ మాట ఈ గ్రీన్ డబల్ షేడు. నా దగ్గర ఇప్పుడైతే 3 గ్రీన్లు ఉన్నట్టండి. ఒకటేమో సిటీజీ వాళ్ళ దగ్గరది, ఒకటేమో ఈ గ్రీన్, ఒకటేమో మన 5 ప్లాంట్స్లో ఒక ముద్ద గ్రీన్ ఉంది కదా. 3 గ్రీన్లు అయితే నేను కలెక్ట్ చేశాను. ఇంకా వీటిని నెక్స్ట్ సీజన్కి ఈ ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత కట్ చేసేసి స్టెమ్స్ని ఇసుకలో పెట్టి డెవలప్ చేయాలండి. ట్రై చేస్తాను, వస్తాయో ఏమవుతాయో చూడాలి. ఇంకా ఇప్పుడైతే మనం వీటిని రీపాట్ చేసేసాం కాబట్టి అండి, కింద నుంచి ఏమన్నా మనం పిల్లకలు వస్తే కనుక వాటిని కూడా సేవ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మదర్ ప్లాంట్ ఇప్పుడు ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసేస్తామండి. వాటికి కొత్త చిగుళ్ళు వస్తే ఓకే, చిగుళ్ళు రాలేదనుకోండి ఆ మదర్ ప్లాంట్ అనేది రేపు ఎండాకాలం అది వచ్చినప్పుడు మనం దాన్ని కాపాడాలన్నా కొంచెం కష్టమే అవుతుంది. కాబట్టి కింద నుంచి వచ్చే ఆ పిల్లకలండి మనం ఎప్పటికప్పుడు ఒక 4-5 ఇంచెస్ అయిన తర్వాత తీసేసి వేరే వేరే ప్లేసెస్లో నాటేసుకున్నాం అనుకోండి, అక్కడ ఆ మొక్క అనేది ఎదగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం అలా సేవ్ చేసుకోవాలండి. అయితే ఇదే మొక్కనండి మనం నేల మీద పెట్టామంటే మొత్తం స్ప్రెడ్ అవుతాయండి. ఎందుకంటే మదర్ ప్లాంట్ ఉన్నా లేకపోయినా దాని కింద నుంచి పిలకలు వచ్చేస్తాయి కదండి. అవన్నీ కూడా మనం వాటిని తర్వాత చిగుర్లు కట్ చేసుకుని మనం ఏ ఇసుకలోనో మళ్ళీ మట్టిలోనో ఎక్కడైనా పెట్టేసుకుంటా ఉన్నామంటే మళ్ళీ అక్కడ కూడా మొక్కలు అనేవి స్టార్ట్ అయిపోతాయండి. అయితే ఈసారి నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఊరు వెళ్ళినప్పుడు వీటిని తీసుకెళ్ళి ఊర్లో పెడదామని చూస్తున్నానండి. ఎందుకంటే కనీసం మన కుండీలో అంత
అంత స్ప్రెడ్ అయ్యే ప్లేస్ ఉండదు. మహా అయితే కుండీలో ఎన్ని వస్తాయండి, ఒక 3-4 మొక్కలు వస్తాయేమో కింద. కాబట్టి అదే నేల మీద అయితే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అండి. కొన్ని అయితే గ్రీన్ చామంతి వరకు మాత్రం నేను ఊరు తీసుకెళ్ళి నేల మీద పెట్టి సేవ్ చేస్తానండి. అంటే గమ్మున ఎప్పుడైనా మనకి ఇది పోయినా అక్కడి నుంచి అయినా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అందుకని ఊర్లో తీసుకెళ్ళి పెట్టేయాలనుకుంటున్నాను నేను ఈసారి మాత్రం గ్రీన్. అదండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇదండి. ఇంకొక 4-5 రోజుల తర్వాత నేను మళ్ళీ ఆ పాట్లో మట్టి అనేది ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు మళ్ళీ చూపిస్తానండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసే వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.